హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో నిన్న వీడియోలో యాక్చువల్గా నేను నిఫ్టీ గురించి చెప్పడం జరిగింది, లాంగ్ టర్మ్ వ్యూ. అండ్ ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ చెప్పాలనుకుంటున్నాను, సో షేర్ చేద్దామని. సో లాస్ట్ టైం ఓకే, సో వీక్లీ తీసుకున్నాం కదా, ఈసారి మంత్లీ టైం ఫ్రేమ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఇది మంత్లీ మొత్తం కంప్లీట్ నిఫ్టీ బ్యాంక్ అనమాట. సో రఫ్లీ 2005 నుంచి అయితే మనకి ఇక్కడ చార్ట్ అయితే కనబడుతుంది క్లియర్గా ఇక్కడ నుంచి. సో ఈ 2005 వాడెవర్, సో మధ్యలో మీరు చూస్తే నేను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది క్లియర్గా మధ్యలో మనకి కరెక్షన్స్ ఎలా వచ్చినాయి, ఎన్నేసి నెలలు అయితే మనకి కరెక్షన్ అనేది ఉంది, ఓకే. సో అనేది ఒకసారి చూద్దాం, డీటెయిల్గా చూద్దాం. అలాగే సో ఇప్పుడు ఈ సపోర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే లాంగ్ టర్మ్ వ్యూ బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఓకే. సో ఇది ప్రాబ్లీ రఫ్లీ 10 to 15 minutes కూడా ఉండొచ్చు వీడియో. సో ఇక్కడ నుంచి కనుక స్టార్ట్ చేస్తే ఇదిగోండి, ఇది ఒక క్యాండిల్. సో తర్వాత ఇదంతా కరెక్షన్ ఫేజ్ అయింది. సో తర్వాత మీరు చూస్తే ఇదంతా మనకి ఏకదాటిగా వన్ షాట్ మళ్ళీ 2021 దాకా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది మనకి 2016 నుంచి మీరు చూస్తే క్లియర్ కట్గా ఒకటే ట్రెండ్, అంటే 4 years పాటు కదా. సో అయిపోయిన తర్వాత మనకి కోవిడ్ అనేది రావడం జరిగింది. సో కోవిడ్ తర్వాత ఇది ఫిల్ అయిపోయింది అనుకుందాం. అంటే ఫిల్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడి నుంచి పడిందో అక్కడి నుంచి మార్కెట్ మొత్తం కింద నుంచి రికవర్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ కట్గా క్లారిటీ ఉంది, ఓకే. సో ఇది తీసేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్, సో ఇంకా వన్ షాట్ అని చెప్పలేము. సో ఒక షార్ప్ అంటే ఈ ఈ వాడెవర్ ఈ ఫాల్ నుంచి రికవర్ అయిన తర్వాత ఈ పాయింట్లో మళ్ళీ ఇక్కడ ఒక అప్ స్వింగ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత డీప్ కరెక్షన్ వచ్చింది మళ్ళీ, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అదే సపోర్ట్ తీసుకున్నాడు, ఓకే. సో ఇది ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కనుక చూస్తే ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27 నుంచి యాజ్ ఇట్ ఈస్గా బ్యాంక్ నిఫ్టీ కూడా పడింది, కానీ నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అవ్వలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ షార్ప్ బౌన్స్ బ్యాక్ అయ్యింది, మళ్ళీ ఆల్ టైమ్ హైస్ కొట్టేశాడు ఈ సంవత్సరం. అది కూడా ముఖ్యంగా మనకి జూన్లో ఆల్ టైమ్ హైస్ అనేది మనకి క్లియర్ కట్గా పెట్టడం జరిగింది ఈ ఇయర్లో, ఓకే. అండ్ రఫ్లీ 10,000 points మూమెంట్ అనేది రావడం జరిగింది. అది ఒకసారి మనము చూద్దాం 10,000 points ఏంటనేది, ఓకే. సో ఈ లో నుంచి ఎంత లో, 47,694 కదా, హై అంతా చూద్దాం. ఆల్ టైమ్ హై రఫ్లీ పెడుతున్నాను అంతే, 57,600 చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ పోర్షన్. సో ఇప్పుడు మార్కెట్ని అసలు ప్రెడిక్ట్ చేయడం అనవసరం. ఫస్ట్ థింగ్ ప్రెడిక్ట్ చేయొద్దు. మార్కెట్ ఎటు వెళ్తుందో మనము జస్ట్ లైక్ గెస్ చేస్తున్నాం అంతే. గెస్ చేసి అటు సైడ్ మనము ఏదో ట్రేడ్ సెటప్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడం కానీ చేయడానికి మనం ఇప్పుడు చేసి ఈ వాడెవర్ అనాలిసిస్ అనేది. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ థింగ్ లాంగ్ టర్మ్ వ్యూ వాళ్ళు అసలు ఫస్ట్ థింగ్ ఇదంతా అనవసరం. వాళ్ళు జస్ట్ లైక్ ఎనీ కరెక్షన్ 5-10% కరెక్షన్ ఇన్ ద మార్కెట్ వాళ్ళు ఎస్ఐపి మోడ్లో కానీ ట్రాన్చుల కింద కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే పోవచ్చు. సో ఇది వాళ్ళకి అసలు ఉపయోగపడదు వీడియో. అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి, స్వింగ్ ట్రేడర్స్కి, ఇంట్రాడే ట్రేడర్స్కి అయితే బాగుంటుంది అనమాట. సో ఇది ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ట్రెండ్ లైన్స్ అనేవి స్పెసిఫిక్గా పక్కాగా ఏముండవు, మ్యాక్సిమం లైన్స్ని టచ్ చేస్తా వెళ్తే చాలు విక్స్ని. సో నేను టచ్ చేశాను అనుకుంటున్నాను, ఓకే. ఇదిగోండి ఇక్కడ 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 అండ్ ఇక్కడ, సో టచ్ చేశాను కదా. సో అందు గురించి ట్రెండ్ లైన్ అనేది ఉంది, ఓకే. సో నేను ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని ప్రాపర్గా మంత్లీలో డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి తీసుకుందాం, మ్యాక్సిమం విక్స్ని టచ్ చేద్దాం, అసలు ఎక్కడి వరకు వెళ్తాడో చూద్దాం, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 2 points ఉన్నాయి. ఒకటి ఇదిగోండి, ఇది ఫస్ట్ సపోర్ట్, ఇది బ్రీచ్ చేశాడు చూసారు కదా, ఇదే నేను చెప్పింది. కోవిడ్ తర్వాత అప్రైజ్ వచ్చిన తర్వాత 2021లో ఒమిక్రాన్ కాదు డెల్టా ప్లస్ వేరియంట్ అప్పుడు వచ్చిన కరెక్షనే ఇది, ఓకే. సో ఇదొకటి. సో ఇది కూడా మనం సపోర్ట్ కింద తీసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది ఒక ట్రెండ్ లైన్, ఇదంతా లాంగ్ టర్మ్ వ్యూ ఫ్రెండ్స్, ఓకే.
బట్ ట్రేడింగ్కి ఉపయోగపడుతుంది. కరెక్ట్గా సెట్ అవ్వాలి, లేకపోతే ట్రెండ్ లైన్ కుదరదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ ట్రెండ్ లైన్. సో మనం ఒక పని చేద్దాం, రీసెంట్ లో అనేది మనకి ఇదే కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుందాం. ఓకే, సో నేను ఇది కొంచెం బిలీవబిలిటీ ఉంది కాబట్టి ఈ లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఈ లో తీసుకున్నాను కదా, ఈ లోకి ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఈ ట్రెండ్, ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సపోర్ట్ ఇచ్చాడు చూసారా. సో అప్పటికి యాక్చువల్గా నేను డ్రా చేయలేదు, కానీ ఒకవేళ డ్రా చేసి ఉండుంటే ఇక్కడ ఒక మంచి ఈ అప్ మూవ్ అనేది ఖచ్చితంగా ట్రేడ్ చేసేవాళ్ళమేమో మోస్ట్లీ. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రైస్ అనేది కిందకి రావడం జరుగుతుంది. సో మంత్లీలో ఫస్ట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మంత్లీ బేర్ క్యాండిల్ క్లియర్ కట్గా దీన్ని క్లోజ్ చేయడమే కాకుండా వాడు ప్రైస్ని కట్ చేసి ఇక్కడ బుల్ ట్రాప్ అనేది వేశారు, వేసి కిందకి ప్రైస్ని తీసుకొచ్చారు. చూసారు కదా క్యాండిల్ రన్నింగ్ ఇప్పుడు ప్రజెంట్. ఈ క్యాండిల్ రన్నింగ్లో అంటే ఇదంతా కూడా క్లియర్ కట్గా మన ఎనాలిసిస్ వరకే. సో ఫండమెంటల్గా చేంజెస్ వస్తాయి, లేదా న్యూస్ బేస్డ్ చేంజెస్ కూడా వస్తాయి. సో ట్రంప్ టారిఫ్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఆర్బీఐ తీసుకునే పాలసీస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకుని న్యూ స్కీమ్స్ అవ్వచ్చు, వాట్ నాట్, బ్యాంక్స్లో ఉన్న ఎన్పిఎస్ అవ్వచ్చు, బ్యాంక్ కొత్తగా తీసుకొచ్చే ఏమన్నా పాలసీస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కనుక ప్రాపర్గా రన్ అయితే సో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎక్కడి నుంచి? సో ఇప్పుడు అదే పాయింట్. అంటే ఇక్కడ ఒకసారి మనము చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీక్లీలోకి వెళ్తా. ఓకే, సో వీక్లీలోకి వెళ్ళి ఈ డ్రాయింగ్స్ అన్నీ తీసేద్దాం. సో వీక్లీలో ఇప్పుడు వీక్లీకి వచ్చేసాను కదా, వీక్లీలో మనం ఏం చేయాలంటే ఒక ఫిబొనాచి డ్రా చేద్దాం కింద నుంచి. ఏ పాయింట్ నుంచి అయితే మొత్తం మార్కెట్ బౌన్స్ అయిందో రీసెంట్గా, నేను చెప్పేది రీసెంట్గా అంటే ఈ క్యాండిల్ ఎప్పుడు 13th March 2025 ఫ్రెండ్స్. ఓకే, 13th March, జస్ట్ ఈ సంవత్సరమే 13th Marchలో ఇది లో వేసాడు. ఆ లో కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పర్టికులర్ 2021 డెల్టా ప్లస్ వేరియంట్ అప్పుడు వేసిన లోని ట్రెండ్ లైన్ లాంగ్ టర్మ్లో తీసుకుంటే అక్కడి నుంచి బౌన్స్ అయిన లోయే ఇది. ఓకే, ఇదిగోండి, ఇది డెల్టా ప్లస్ వేరియంట్ 2021లో లో. నేను పై ట్రెండ్ లైన్ డ్రా చేశాను కానీ దాన్ని సపోర్ట్ తీసుకోలేదు. చూసుకోండి, నేను పై ట్రెండ్ లైన్ సపోర్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ అనేది కిందకి వస్తుంది ఇక్కడ కదా. ఇది ఈ ఆల్ టైమ్ హై ఎప్పుడు వేసాడో కూడా చూద్దాం. ఇది ఎప్పుడు వేసాడంటే 4th July ఫ్రెండ్స్. ఓకే, 4th July వీక్, ఆ వీక్లో, ఇది వీక్లీ క్యాండిల్ కదా, వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి 4th July ఆ వీక్లో వేసాడు. సో ఫ్రైడే క్లోజింగ్ కాబట్టి ఫ్రైడే ఉంటుంది మోస్ట్లీ 4th. సో ఆ రోజు క్లోజింగ్. అక్కడి నుంచి ఇప్పుడు మార్కెట్ మనము August 4th వేసుకుని మనము ఈ మంత్ కూడా చూసుకుంటే సో 2 monthsలో మనకి ఎంత కరెక్ట్ అయిందో చూద్దాం. 57,628 నుంచి 53,836 దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్. అంటే 61.8% మనకి రీట్రేస్మెంట్ రావడం జరిగింది కదా, వచ్చిందా? సో ఈ పాయింట్లో మనకు ఇప్పుడు ప్రైస్ ట్రేడ్ అవుతుంది. రేపు పొద్దున్న ఫ్రైడే. ఓకే, ఇట్స్ ఏ వర్కింగ్ డే, ట్రేడింగ్ డే. సో ఇప్పుడు ఇది ప్రాపర్ బేర్ క్యాండిల్ కదా. సో ప్రాపర్ బేర్ క్యాండిల్ తర్వాత మనకి ఎలాంటి క్యాండిల్ పడుతుంది అంటారు జనరల్గా? ఏ క్యాండిల్ అన్నా పడవచ్చు. ఈ రోజుల్లో ఇంకో బేర్ క్యాండిలే పడుతుంది, ఇలాంటిదంతా ఉండదు. కంప్లీట్గా ఆ మార్నింగ్ న్యూస్ చేంజ్ అయిపోతే మనకి ఒక గ్రీన్ క్యాండిల్, ఇదిగోండి ఇలాంటి బేర్ క్యాండిల్ తర్వాత మనకి ఇలాంటి గ్రీన్ క్యాండిల్ పడి ఇంకో గ్రీన్ క్యాండిల్ పడింది చూసారా, అవునా? అలాగే ఇప్పుడు ఈ ట్రెండ్ ఎటుంది? బేర్ ట్రెండ్ ఉంది ప్రజెంట్. బేర్ ట్రెండ్ నడుస్తుంది లాస్ట్ 2 months. ఇంకొక 4 days కలుపుకుంటే లాస్ట్ 2 months నుంచి మనకి బేర్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్లో ఉంది. కానీ ఆ ట్రెండ్ ఎందుట్లోకి వస్తుంది? బుల్ ట్రెండ్, బిగ్గర్ బుల్ ట్రెండ్లోకి వస్తుంది. ఆ బిగ్గర్ బుల్ ట్రెండ్ ఏది? లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉంది. అంటే ఇది మంత్లీ క్యాండిల్, మోస్ట్లీ మంత్లీ అంటే ఇంకా చెప్పాలంటే గట్టిగా క్వార్టర్లీ క్యాండిల్ అవ్వచ్చు. ఓకే,
సో 3 months క్యాండిల్స్ ఇవి. సో 3 months క్యాండిల్స్ అంటే మార్చ్, ఏప్రిల్, మే కదా, జూన్ కూడా. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో రఫ్లీ ఇది 3.5 months క్యాండిల్. ఇంత పెద్ద క్యాండిల్లోకి మనకి బేర్ ట్రెండ్ వస్తుంది లోపలికి. ట్రెండ్ లోపలికి వస్తున్నప్పుడు అది ఒక పాయింట్లో ఆపేస్తారు ఎవరో బుల్స్. ఎందుకంటే బిగ్గర్ ట్రెండ్ లెఫ్ట్ సైడ్లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. బిగ్గర్ ట్రెండ్ ఈజ్ బుల్ ట్రెండ్. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ గమనిస్తే మీరు, ఆ గ్యాప్ని తీసేయడానికి ఇప్పుడు ప్రైస్ అనేది దగ్గరకంటే రావడం జరిగింది. సో వన్స్ అది కనుక వస్తే ఫ్రెండ్స్, సో ఓకే, సో ఇప్పుడు ఈ ప్రైస్ కనుక మనకి క్లియర్ కట్గా కిందకు వస్తే ఇక్కడ ఒక గ్యాప్ అని చూసారు కదా. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్లింగ్ ఉంటుంది. ఓకే, సో అది ఎక్కడుంది? 38.2% కింద ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో 38.2% కింద ఉన్నది అంటే అది కొంచెం బుల్స్కి రిస్కీ అనమాట. ఎందుకంటే ఎనీ బేర్ సెటప్ ఇలా పడి, అంటే అంత వెంటనే వచ్చేస్తాడని కాదు, బట్ ఇలా కనుక సస్టైన్ అయితే ఓకే. సస్టైన్ అవ్వకుండా కిందకి కనుక ఇంకొంచెం కట్ చేస్తే, సో దిస్ ఈజ్ రిస్కీ. ఎందుకంటే 23.6% అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ బుల్స్. ఓకే, ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న టోటల్ ఈ బుల్ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఇంకా 21% ఉంచేసి మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ లైక్ ఆర్డర్స్ అన్నీ ఫిల్ చేసినప్పుడు ఈ బౌన్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇందుట్లో 50% అవుతుంది మళ్ళీ. ఓకే, టెక్నికల్గా చెప్తే. సో అయ్యి కంటిన్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో వన్స్ ఎప్పుడైతే మనకు మళ్ళీ ఇదంతా ఫిల్ అయిపోయాడో, ఇదంతా తీసాడో, మళ్ళీ ఇంకొక బౌన్స్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ సైడ్ ఉంటుంది. సో నా దృష్టిలో ఈ 51,200 ఆ రేంజ్లోనే గ్యాప్ అనేది ఫిల్ అయిపోవాలి. లేదు అంటే ఇట్ విల్ బీ ఏ ప్రాబ్లం ఫర్ బుల్స్ ఫ్రాంక్లీ. ఓకే, సో అంటే నా దృష్టిలో ఇదిగోండి, ఇక్కడతో క్లోజ్ అయిపోవాలి అంతే, లాస్ట్ అనమాట. ఇంకా ఈ పాయింట్లో క్లోజింగ్ ఉండాలి. క్లోజింగ్ ఉండి మనకి ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే వరుసగా ఏం గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయో, జస్ట్ లైక్ నేను డ్రా చేస్తున్నాను అంతే. సో మధ్యలో పుల్ బ్యాక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో బట్ దట్ విల్ బీ ఏ ప్రాపర్ ట్రెండ్ అగైన్, కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ థింకింగ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ఓకే ఫ్రెండ్స్, బట్ ఫర్ టైమ్ బీయింగ్ అయితే మట్టుకు నా దృష్టిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈ పాయింట్ అంటే 51,450, 51,400, 51,250 ఈ ఏరియా వరకు మట్టుకి మార్కెట్లో హ్యూజ్ వాలటిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో 51,250 ఈజ్ ద లాస్ట్ సపోర్ట్ నా దృష్టిలో. అయితే ఇక్కడ క్లోజ్ ఆగిపోవాలి, అటు ఇటు ఒక 50 అటు ఇటులో, 50 పాయింట్స్ అటు ఇటులో ఇక్కడ ఆగిపోవాలి. ఆగలేదు అంటే మట్టుకి సో దట్ విల్ బీ ఏ బిగ్గర్ డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు, బేర్ మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. సో బేర్ అంటే ఏదో వచ్చేదని కదా, అక్కడి నుంచి ఇంకొక 5,000 పాయింట్స్ కిందకు వస్తుంది అంతే. సో అంటే రఫ్లీ 51,000 కిందకు వచ్చింది అనుకుందాం సే. సో అక్కడి నుంచి ఇంకో 5 పాయింట్స్ అంటే 46,000 వరకు మనకి బ్యాంక్ నిఫ్టీ రావడానికి క్లియర్ కట్గా ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఒక న్యూ లో వేసి మళ్ళీ అప్పర్ స్వింగ్ అని స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై లాంగ్ టర్మ్ వ్యూ. ఈ వ్యూ బేస్ చేసుకుని మనం ఇంట్రాడే చేయొచ్చు. ఇందుట్లో ఓన్లీ ఒకే ఒక్క బిగ్గర్ పాజిటివ్ ఉంది. ఏంటంటే అది మనకి మార్కెట్ చెప్పి ప్రైస్ మూవ్ ఇన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మనకు ప్రీవియస్గా ఇదే, మనం ఏం చెప్పక్కర్లా, మనకు ప్రీవియస్గా తెలుసు కూడా. ఇదిగోండి ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు, సో బిగ్గర్ ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు, ఇదిగోండి ఇలా వస్తుంది కదా, ఈ పాయింట్ మళ్ళీ బౌన్స్ అయింది, చూసారు కదా, డ్రాప్ డౌన్, మళ్ళీ బౌన్స్ అయింది, డ్రాప్, బౌన్స్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది డ్రాప్, ఒకవేళ సివియర్ డ్రాప్ అయితే డ్రాప్ వస్తుంది, బౌన్స్ బ్యాక్. సో ఇలా అవడానికి 200% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ డీప్గా వెళ్ళాలి అనుకుంటే మటుకి దీన్ని టెస్ట్ చేస్తారు. కానీ ఒకసారి దీన్ని టెస్ట్ చేసినప్పుడు కొంచెం కిందకు వచ్చి లో అనేది టెస్ట్ చేస్తారన్నమాట. అంటే
ఇంకా ఏదైనా ఆర్డర్స్ ఉన్నా కూడా తీసుకెళ్ళిపోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.